అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరాజు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన తర్వాత బీజేపీ విజయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర అంటే చంద్రబాబు నాయుడు గారే బీజేపీని గెలిపించారా, అయితే బీజేపీలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర బీజేపీ గెలుపులో ఎంతవరకు ఉంది అనే విషయం కూడా మీకు ఈరోజు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా బలంగా ఉపయోగపడేయమని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది అనే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా బలంగా ఒక జాతీయ స్థాయిలో ఉన్న ఒక లీడర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఢిల్లీ యొక్క ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ప్రక్షాళన జరగాలంటే ఖచ్చితంగా బీజేపీని గెలిపించండి అనే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న తెలుగు ఓటర్లతో మాట్లాడుతూ దేశ రాజధాని అయిన ఢిల్లీ అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి రావాలి, వస్తేనే ఇది సాధ్యం అవుతుంది అన్న విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా బలంగా చెప్పడం జరిగింది. అంటే ఢిల్లీలో బీజేపీ గెలిపించడానికి కేవలం ఢిల్లీ వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయాలంటే దానికి ఉపయోగం ఢిల్లీ కోసమే కాదు, ఏపీ అమరావతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్న అక్కడ తెలుగు ఓటర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరైతే మనకి ఇక్కడ నుంచి తెలంగాణ ఈ తెలుగు ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఢిల్లీ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఈ ఢిల్లీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు అని ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో వీటిలన్నింటిని కూడా చాలా నమ్మారు, సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీ అభివృద్ధి కావాలన్నా, అమరావతి అభివృద్ధి కావాలన్నా ఎన్డీఏ అధికారంలో రావాలని చెప్పారు. ఈ అన్ని విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కూడా బలంగా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా ఢిల్లీ బీజేపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా లేదనడానికి లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బలంగానే పనిచేశారు, సీరియస్గానే పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుపులో మాత్రం ఢిల్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.